అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్‌లో బాంబు పేలుళ్ల గురించి. టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సుమారు 29 మంది చనిపోవడం జరిగింది. అనంతనాగ్ ఈ రేంజ్‌లో. ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులు అటాక్ చేశారో, ఈ టూరిస్టుల మీద ఇండియన్ టూరిస్టులనే కాకుండా ఫారెన్ టూరిస్టులను కూడా టార్గెట్ చేసి కాల్చారు. ఇందులో 2 ఫారెన్ టూరిస్టులు కూడా చనిపోయారు. అయితే దీనికి లష్కర్ ఎ తోయిబా ఇప్పటికే మేము ఈ ఘటన చేశామని చెప్తుంది. ఇంకొక సంస్థతో కలిసి ఈ 2 సంస్థలు కలిసి ఈ ఆపరేషన్‌ని చేశాయి. ప్రధానంగా ఇండియన్ టూరిస్టులని టార్గెట్ చేయడానికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ సెపరేటిస్ట్ మూవ్‌మెంట్ అంటే వేర్పాటువాద ఉద్యమం కాశ్మీర్‌లో ఎప్పటినుంచో ప్రబలంగా ఉంది. అయితే ఎప్పుడైతే 2019 తర్వాత ఆర్టికల్ 317 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలని కేంద్ర ప్రభుత్వం తీసేసిందో, అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్‌ని విత్ లెజిస్లేషన్‌తో ఒక రాష్ట్రంగా, లడఖ్‌ని మరొక యూనియన్ టెరిటరీగా ఇలా 2గా చేయటం జరిగింది. అంటే వితౌట్ లెజిస్లేషన్ లడఖ్ ఉంది. అక్కడ బుద్ధిస్టులు ఎక్కువ మంది ఉంటారు. ఈ జమ్మూ కాశ్మీర్‌లో అంటే జమ్మూలో హిందూ మెజారిటీ ఎక్కువగా ఉంది. కాశ్మీర్‌లో ముస్లిం మెజారిటీ 96% ఉంది. జమ్మూ కాశ్మీర్‌ని విత్ లెజిస్లేషన్‌తో తీసుకురావడం జరిగింది. లడఖ్‌ని వితౌట్ లెజిస్లేషన్‌తో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే 2019లో ఈ విధంగా చేయడం జరిగిందో, ఈ మిలిటెంట్ ఉద్యమాలు అంటే పాకిస్తాన్ ప్రేరేపిత లష్కర్ ఎ తోయిబా కానీ, ఈ జిహాదీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకు అంటే, ఒకప్పుడు ఇతర ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగేది అని అంటే, పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా ఈ జిహాదీ సెపరేటిస్టులు జమ్మూ కాశ్మీర్లో ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అధికారికంగా టెర్రరిస్టులు ఉన్నారని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకనంటే అక్కడ లోకల్ రాజకీయ నాయకులతో సంబంధాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేరకు వారికి సహకరించడం కూడా జరిగింది. ఎప్పుడైతే 2019లో ఈ విధంగా ఆ జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ఈ అటానమస్ క్యాపబిలిటీని లేదా అటానమస్ని తొలగించడంతో, స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో అక్కడ ఏమైంది అని అంటే, ఈ సపరేటిస్ట్ మూవ్మెంట్లు, ఈ జిహాదీలు వీళ్ళందరూ కూడా ఎంతో కాలంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డుని అంటే ఆధార్ కార్డుని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఈ ధృవీకరణ తీసుకోవడం జరిగింది. అందుకే ఎన్యూమరేషన్ చేస్తారు. అంటే ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఏ ఏ మతాలు ఉన్నాయి, ఏ ఏ కులాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తారనమాట. దీంతో ఏమంటే వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఈ సపరేట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసిన జమ్మూ కాశ్మీర్ నచ్చట్లేదు. అదేవిధంగా వీళ్ళని పెంచి పోషించిన కొన్ని రాజకీయ పార్టీలు, ఇంకా మాట్లాడాలంటే ఈ మహబూబా ముఫ్తీ కానీ వీళ్ళందరూ కూడా ఈ వేర్పాటు ఉద్యమకారులతో ఎక్కువ కలిసిమెలిసి ఉంటారనమాట. మహబూబా ముఫ్తీ, అదేవిధంగా ఒమర్ అబ్దుల్లా, వీళ్ళందరూ కుటుంబ పాలితంగా అక్కడ జమ్మూ కాశ్మీర్లో పరిపాలిస్తూ ఉంటారు. వీళ్ళు కొంత సపరేటిస్ట్ మూవ్మెంట్స్ని వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ భారత్ యూనియన్ ఏదైతే ఉందో, ఈ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలన్న ధోరణే గడిచిన కొన్ని సంవత్సరాలకు కనిపించింది. దీంతో 2019లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పట్టు సాధించిందో, దీని మీద ఎలాగైనా సరే ఒక పెద్ద అటాక్ చేయాలి అని చెప్పి అక్కడ సపరేటిస్ట్ మూవ్మెంట్లు, లష్కర్ ఎ తోయిబా లాంటి వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. దాన్ని ఎప్పుడు వేదికగా ఎంచుకున్నారు అని అంటే, మీరు చూడండి, ఈ మనకి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భారతదేశానికి వచ్చారు. ఎందుకు? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం. అంటే ఏంటంటే అమెరికా, భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు ఈ మిజైల్స్లో కానీ, లేకపోతే మన మిలిటరీలో కానీ, లేకపోతే టెక్నాలజీలో కానీ ఇలాంటి కొన్ని రంగాలలో భారత్తో సత్సంబంధాలు, బైలాటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి అని చెప్పి ఆయన విజిట్ చేయడం జరిగింది. సరే, అంతకుముందు ట్రంప్ భారీగా పన్నులు వేశారు. మనకి మాత్రం, భారతదేశానికి మాత్రం 90 days రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్కి అమెరికాతో కొంత సత్సంబంధాలు ఉన్నాయి అనేది బయట ప్రపంచానికి తెలిసింది. ట్రంప్ కొంత రిలాక్సేషన్ భారతదేశానికి, నరేంద్ర మోడీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది తెలిసింది. ఎందుకంటే 90 days రిలాక్సేషన్ మనకే ఇచ్చారు ఆయన, ఇంకెవరికి ఇవ్వలేదు. దీంతో ఏంటి అని అంటే, ఎలాగైనా సరే దీన్ని సెన్సేషన్ చేయాలి. ఎందుకంటే ఇతర అమెరికన్ కంపెనీస్ ఈ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్లు ఈ భారతదేశంలో పెట్టద్దని ఒక బూచి చూపించాలి. ఖచ్చితంగా ఆయన జేడీ వ్యాన్స్ ఎప్పుడైతే మన ఇండియాలో వచ్చారో అప్పుడు కావాలని ఈ అటాక్ చేయడం జరిగింది. అంతేకాకుండా అదే టైంలో నరేంద్ర మోడీ సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. ఎందుకు ఈ సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది అని అంటే, ట్రేడ్ రూట్ అగ్రిమెంట్ కోసం. అంటే ఏంటి అని అంటే, మన భారతదేశం నుంచి మిడిల్ ఈస్ట్,
మిడిల్ ఈస్ట్ నుంచి పైన ఉన్నటువంటి యూరోప్కి కనెక్టివిటీ, ఒక ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ఏ మార్గాల్లో ఆ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చేయడానికి వెళ్ళారు? రోడ్ కానీ, సీ కానీ, లేకపోతే ఎయిర్ కానీ. ఈ 3 మార్గాలలో మన వస్తువుల్ని యూరోప్కి చేరివేయడానికి మధ్యలో ఉంటే మిడిల్ ఈస్ట్, ఈ సౌదీ అరేబియాని, యూఏఈని కనెక్ట్ చేసుకుంటూ పైకి యూరోప్కి వెళ్ళడానికి ఒక ట్రేడ్ రూట్ని డెవలప్ చేయడానికని సౌదీ అరేబియాతో మాట్లాడడానికి వెళ్ళారు. అదేవిధంగా ఆయిల్ ఇంపోర్ట్స్, మనం ప్రధానంగా సౌదీ అరేబియానే కదా మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే దేశం. సో ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కూడా చర్చించడానికి వెళ్ళారు. సో అంటే జెడీ వ్యాన్స్ వచ్చారు, ఈయన సౌదీ అరేబియా వెళ్ళారు. సో ఈ రెండు ఎందుకు అంటే, ఈ సౌదీ అరేబియా వెళ్ళడానికి కారణం అంటే చైనా కౌంటర్ ఇవ్వడానికి. ఎందుకంటే చైనా ప్రధానంగా ఈ భారతదేశ సరిహద్దుల మీద పట్టు సాధిస్తాం. సో దీనికి వ్యతిరేకంగా ఏంటి అంటే, దుబాయ్తో స్నేహ సంబంధాలు చూసుకుని యూరోప్ కంట్రీస్తో డైరెక్ట్గా మనం కొంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి మన భారతదేశం భావించింది. నరేంద్ర మోడీ అందుకే వెళ్ళారు. కానీ వాస్తవానికి చైనాతో మనం చూసుకుంటే ఇప్పటికే మనం చైనా మనకి ఇంపోర్ట్సే ఎక్కువ. చైనా నుంచి మనకు వచ్చేవే $100 బిలియన్ ఉన్నాయి. సో మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది కేవలం $10 బిలియన్ ఉంది. ట్రేడ్ డెఫిసిట్ 90% ఉంది. $90 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే చైనానే పై చేయిగా ఉంది వ్యాపారంలో, ఎగుమతులు చేస్తూ. అఫ్కోర్స్ ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా కూడా చేస్తూ ఉంటుంది. సో చైనా ఈ ఆధిపత్యాన్ని గండి కొట్టాలి ఎలా అయినా సరే అని చెప్పి ఇతర దేశాలు కూడా, అంటే యూఏఈ కానీ, లేకపోతే యూరోప్ దేశాలు కానీ, అమెరికా కానీ, అదేవిధంగా పసిఫిక్ ఓషన్లో ఈ చైనా ఇన్వాల్వ్మెంట్ కానీ, లేదా ఆఫ్రికన్ నేషన్స్లో చైనా ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా నచ్చట్లేదు డెవలప్డ్ ఎకానమీస్. సో దీంతో ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా ఉన్న భారత్ని ఎలా అయినా సరే మచ్చిక చేసుకోవడానికి అన్ని దేశాలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఈ ట్రేడ్ రూట్ని ఎలా ఉంటుందో చెప్తాను. ఇండియా నుంచి ఏదైనా వస్తువు యూరోప్కి వెళ్ళాలి అంటే దాని ట్రేడ్ రూట్ ఎలా డిజైన్ చేశారో చూద్దాం. సో ఇండియా నుంచి బై సీ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యూఏఈకి వెళ్తుంది. సో యూఏఈ నుంచి రైల్ ద్వారా సౌదీ అరేబియాకి చేరుకుంటాయి. సౌదీ అరేబియా నుంచి రైల్ ప్లస్ రోడ్డు ద్వారా జోర్డాన్ లేదా ఇజ్రాయెల్కి వస్తాయి. సో అక్కడి నుంచి బై సీ ద్వారా యూరోప్కి వెళ్తాయి, లేదా గ్రీస్ కానీ, ఇటలీ ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఇది ట్రేడ్ రూట్ డిజైన్ చేసింది, మిడిల్ ఈస్ట్ కారిడార్ అంటారు. సో అంటే ఇలా భారతదేశం నుంచి ఒక వస్తువు యూరోప్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ ట్రేడ్ రూట్లో మాట్లాడడానికి, కొన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా చేయడం జరిగింది. కానీ ఇదే అదునుగా చూసుకొని ఈ కాశ్మీర్ టెర్రరిస్టులు, వేర్పాటువాదులు, అంటే జమ్మూ కాశ్మీర్ని సపరేట్ దేశంగా ప్రకటించాలనే ఆలోచన ఉన్న, లేదా పాకిస్తాన్తో కలగలిపి ఉంచాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చేశారు. సో దీంతో పాకిస్తాన్ హస్తం ఉందని మనకు తెలిసిపోతుంది. లష్కర్-ఏ-తోయిబా అని డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్టెడ్ ఆర్గనైజేషన్ అది. సో దీంతో పాకిస్తాన్ సపోర్ట్ ఉందని అర్థమైపోయింది. సో ఎప్పుడైతే భారతదేశం ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని, ఏదైతే మనకి చరిత్రలో కొంత తెలుసుకోవాలి. అసలు జమ్మూ కాశ్మీర్ హిస్టరీ చూస్తే అండి, ప్రధానంగా అక్కడ శివైట్స్ అంటే శైవ ఆరాధికులు ఎక్కువ. శైవ ఆరాధన, శివుడి గుడులు, హిందూయిజం ఎక్కువ. ఎప్పుడు 16th సెంచరీ వరకు. ఈ 16th సెంచరీ వచ్చిన తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ సూఫీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ బోధనల్ని అక్కడ ప్రచురించడం జరిగింది. దీంతో చాలామంది జమ్మూ కాశ్మీర్లో ఈ ఇస్లాం వైపు, ఈ సూఫీ ఇస్లాం వైపు టర్న్ అవడం జరిగింది 16వ శతాబ్దంలో, 16th సెంచరీలో. సో ఆ తర్వాత నుంచి అక్కడ ఏమైందంటే హిందువులు కొంత జమ్మూ కాశ్మీర్లో బలంగా ఉండి, హిందువులు కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉండడం పరిపాటిగా మారిపోయింది. రెండుగా డివైడ్ అవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే ఇస్లాం ఎక్స్పాన్షన్ ఎక్కువ జరిగిందో, అంటే ఇరాన్, ఇరాక్, ఈ మిడిల్ ఈస్ట్ నుంచి, సో ఈ పాకిస్తాన్ కూడా కొంత ఇస్లాం దేశంగా ఏర్పడిన తర్వాత ఈ కాశ్మీర్ మీద పట్టు సాధింపు కోసం ప్రయత్నం చేస్తాం. అంతే కదా మరి. కానీ ఇస్లాంలో కూడా 2 తెగలు ఉన్నాయి, సున్నీ, షియా తెగలు ఉన్నాయి. షియా మైనారిటీ అయితే, సున్నీ పెద్ద తెగలుగా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా సున్నీ తెగలే ఎక్కువ మెజారిటీగా ఉన్నాయి. భారతదేశంలో కూడా సున్నీ తెగలే ఉన్నాయి. సో ఇట్లా ఈ సూఫీ సాంప్రదాయాన్ని పక్కన పెట్టు, సున్నీ సాంప్రదాయం ఎక్కువగా డెవలప్ అయింది. సో ఈ సున్నీ సాంప్రదాయం అంటే తెలుసు కదా, అబూ బకర్ ఫాలోవర్స్, అంటే ఇస్లాం మహమ్మద్ ప్రవక్త అల్లా ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రెండ్ ఎవరైతే, ఆయన తర్వాత ఆయన ఫ్రెండ్ని ఆరాధించేవాళ్ళు. ఈ అబూ బకర్ అంటే అల్లాకి ఫ్రెండ్. సో ఆయన ఆరాధించే వాళ్ళందరూ సున్నీలుగా, షియాలేమో మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు ఎవరైతే మేనల్లుడు ఉన్నారో అలీ, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తన మహమ్మద్ ప్రవక్త బ్లడ్ని ఫాలో అయ్యేవాళ్ళు, అలీని ఫాలో అయ్యే వాళ్ళంతా షియా తెగలుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. సో ఏదైనప్పటికీ కూడా ఇలా ఇస్లాంలో అనేక గ్రూప్స్ ఉన్నాయి, కానీ సున్నీ గ్రూప్ అనేది ఎక్కువగా ఉండటం, సో అంతేవిధంగా మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోవటం, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఈ సూఫీ సాంప్రదాయం లేదా ఇస్లాం కల్చర్ ఎక్కువ పెరగడం, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఇస్లాం బలపడడానికి కారణమైంది. కానీ బలపడిన తర్వాత ఈ టెర్రరిజం కూడా
ఉద్భవించింది. ఎందుకని అంటే ఈ టెర్రరిజం యొక్క ప్రధానమైన కాన్సన్ట్రేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. సామాన్య ముస్లింలు కాదు, ముస్లింలలో కొంత ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్కి ఆలోచనలకు వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా చేయడం మొదలుపెట్టారు. దీంతో అక్కడి నుంచి గొడవ అయింది. 2019లో ఏం జరిగింది అంటే ఇట్లాగా జమ్మూ కాశ్మీర్ని ఒక స్టేట్గా, లడాఖ్ని ఇంకో స్టేట్గా అక్కడ చేయడం జరిగింది. సో ఇది బ్యాక్డ్రాప్. అంటే వీళ్ళకి ఏం కావాలి అని అంటే భారతదేశం ఏ రకంగా బాగుపడకూడదు అనేది వాళ్ళ ఆలోచన. అందుకనే మనకు అమెరికా నుంచి పెట్టుబడులు వస్తాయి అన్నప్పుడు జేడీ వ్యాన్స్ వచ్చినా మన గొడవ చేస్తారు. ఆ తర్వాత మన సౌదీ అరేబియా వెళ్ళి మనం మిడిల్ ఈస్ట్ కారిడార్ని డెవలప్ చేద్దామంటే అది కూడా మనసులో పెట్టుకొని ఈ రెండూ చూసి ఇప్పుడు ఇలా టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. 26 మంది చనిపోవడం జరిగింది. సో ఈ చైనా, ఈ పాకిస్తాన్ వీరందరూ కూడా ఏ రకంగా భారతీయులని వెనక్కి లాగాలి అనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనందరం కూడా ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ని వ్యతిరేకించాలి. అదేవిధంగా ఈ భారతదేశం డెవలప్డ్ నేషన్గా వెళ్ళాలి అని అంటే అందులో మనం పాలు పంచుకోవాలి. ఎలా పాలు పంచుకోవాలంటే ఏ దేశమైనా ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ఆ దేశం బాగుంటుంది. ఇప్పటికి కూడా చైనా ఈ రోజున 1970 వరకు చైనా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి. ఎప్పుడైతే డెన్ జియోపింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఒక స్టార్టప్ కంపెనీలుగా తయారు చేశాడు. సో దాంతో గడిచిన 40 సంవత్సరాల్లో చైనా చాలా పట్టు సాధించింది. సో మనం కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా ఎప్పుడైతే మనం చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని చిన్న వ్యాపారాలతో ఎదిగి మనం ట్యాక్స్ పేయర్స్గా కంట్రీకి ఉంటే కంట్రీ బాగుంటుంది. లేదా మనం వెల్ఫేర్ రిసీవర్స్గా అంటే ఏంటంటే ప్రభుత్వానికి బర్డెన్గా ఉండి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఉచిత పథకాల కోసమో లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ కోసమో వైద్యం కోసమో విద్య కోసమో ఆలోచిస్తూ ఉంటే దేశం వెనకబడిపోతుంది. ఎప్పుడైతే చిన్న స్టార్టప్ కంపెనీలు పెట్టి ఈ దేశంలో ట్యాక్స్ పేయర్స్గా ఉండి మనం ఎప్పుడైతే ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టడం మొదలు పెడతామో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇలా వచ్చి దేశం అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి మనం ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అని చెప్పేది నా ఉద్దేశం. ఇదంతా కూడా బ్యాక్‌డ్రాప్. కాబట్టి ఈ అటాక్ని కండెమ్ చేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.